నమస్కారం. సాగర సాక్షి న్యూస్. ఆంధ్రప్రదేశ్లో అన్ని కేడర్లను కలుపుకొని సమైకేంద్ర ఉండాలని 1974లో ఆగస్టు 10న స్థాపించబడిన ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు కాకినాడ నగరంలో పిఆర్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నాయని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు తెలిపారు. కాకినాడ జిల్లా యూటీఎఫ్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగం ద్వారానే సమాజంలో సమానత్వ భావనను అభివృద్ధి చేయగలమన్నారు. యూటీఎఫ్ స్థాపించిన 50 సంవత్సరాల్లో ఉపాధ్యాయ సంక్షేమం, విద్యారంగ వికాసం కోసం కృషి చేస్తుందని, ఎన్నో పోరాటాలను చేసి ఉపాధ్యాయుల సంక్షేమాన్ని పెంపొందించడానికి కృషి చేసిందని ఆయన తెలిపారు. అప్రెంటిస్ విధానం రద్దు, నేషనల్ ఇంక్రిమెంట్ల సాధన, కౌన్సిలింగ్ విధానం అమలు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేలు, నెలవారీ ప్రమోషన్లు, పిఆర్సీలు, డిఏలు సాధించుకోవడంలో యూటీఎఫ్ క్రియాశీలక పాత్ర పోషించిందన్నారు. ఒకవైపు ప్రభుత్వ నిర్బంధం ఎదుర్కొంటూనే నిరంతర పోరాటం చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మి దానికి అనుగుణంగా నికరంగా ఉపాధ్యాయుల పక్షాన, ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవడం పక్షాన యూటీఎఫ్ నిలబడిందన్నారు. కులం, మతం, భాష, ప్రాంత, రంగు, లింగ వివక్ష లేని సమాజ స్థాపన లక్ష్యంగా యూటీఎఫ్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. అప్పారి వెంకటస్వామి, మైనేని వెంకటరత్నం, దాచూరి రామిరెడ్డి లాంటి ఎందరో త్యాగధనులు నిర్మించిన ఈ సంఘం నేటికి చెక్కు చెదరకుండా ఉండటానికి కారణం ప్రభుత్వ విద్యారంగం చుట్టూ సమాజాన్ని మిళితం చేయడమేనని ఆయన తెలిపారు. మా ధర్మం గొప్పదంటే మా ధర్మం గొప్పదనే పేరుతో చర్చలు నడుస్తున్న కాలంలో ప్రస్తుతం ఏ ధర్మాన్ని పాటించాలో ఉపాధ్యాయులు తేల్చుకోవాలని ఆయన తెలియజేశారు. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చిన రాజ్యాంగ ధర్మాన్ని ఉపాధ్యాయులు పాటించాలని, సమానత్వాన్ని, లౌకికత్వాన్ని విద్యార్థులకు నేర్పాలని తెలిపారు. అందుకని ఈ రాష్ట్ర మహాసభల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం నినాదంగా ఈ మహాసభలు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేసిందని, దీనిపై కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కొత్త ప్రభుత్వం పాఠశాల విద్యారంగం ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని ఆయన తెలిపారు. యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభలు జనవరి 5న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమవుతాయని, వేలాదిగా ఉపాధ్యాయులు తరలి రావాలని ఆయన కోరారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు రెడ్డి మోహన్ రావు, ఎన్ అరుణకుమారి, ఎస్ కిషోర్ కుమార్, టి అన్నారు మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిందని, 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు నియమించలేదని తెలిపారు. తక్షణం 12న పిఆర్సీ కమిషన్ చైర్మన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు పనిభారం పెరిగిందని, ఆ పనిభారాన్ని తగ్గించాలని, ఉపాధ్యాయులను బోధనకు మాత్రమే పరిమితం చేయాలని కోరారు. ఈ మహాసభలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖ నాయకులు హాజరవుతారని, విద్యారంగం మీద వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆయన తెలిపారు. సాంస్కృతిక సదస్సు, మహిళా సదస్సు, ఉద్యమ సదస్సుల్ని 2 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే గత 3 సంవత్సరాలుగా యూటీఎఫ్ నడక మీద అది చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తులో ప్రభుత్వ విచారాంగాన్ని కాపాడుకోవడానికి కోసం చేయాల్సిన కర్తవ్యాలను, ఉపాధ్యాయుల, విద్యార్థుల హక్కుల్ని కాపాడడం కోసం చేయాల్సిన పోరాటాలను రూపొందించుకుంటామని ఆయన తెలిపారు. ఈ విద్యా సదస్సులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, వివిధ శాఖల రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని శాసనసభ్యులు, విద్యారంగ శ్రేయోభిలాషులు, ఎమ్మెల్సీలు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలు విజయవంతంలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని కోరారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీవి నాగేశ్వరరావు, టీవీ రవిచక్రవర్తి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎంవి సాయిరాం, జిల్లా కార్యదర్శులు సిహెచ్ సూరిబాబు, టి సీతారాం, బి నోకరాజు, వివి రమణ, ఎన్ గోవిందరాజులు, ఆర్ జయప్రకాష్, పి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయండి విద్యా వైజ్ఞానిక మహాసభలను, విజయవంతం చేయండి విద్యా వైజ్ఞానిక మహాసభలను. జనవరి 5, 6, 7, 8 తేదీల్లో జరుగుతున్నటువంటి రాష్ట్ర మహాసభలను ఎన్ వెంకటేశ్వర్లు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1974 ఆగస్టు 10న ఏర్పడింది.
ప్రధానంగా అన్ని కేడర్లను కలుపుతూ, అన్ని మేనేజ్మెంట్లను, అన్ని ప్రాంతాలను కలుపుతూ విచ్ఛిన్నకర ఉద్యమాలకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రే ఉండాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఏర్పడి నేటికి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంలో ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ పుట్టిందో అదే ప్రాంతంలో మరొక స్వర్ణోత్సవ మహాసభల్ని 50 సంవత్సరాల స్వర్ణోత్సవ మహాసభలు 17వ రాష్ట్ర మహాసభలు కాకినాడ పట్టణంలో పిఆర్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అత్యంత ఘనంగా జనవరి 5, 6, 7, 8, 4 తేదీల్లో జరపడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ శ్రేయోభిలాషులు, ఉపాధ్యాయులు, అలాగే మంత్రులు వీళ్ళందరూ కూడా వేలాదిగా హాజరవుతూ ఉన్నారు కనుక మిగిలిన ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరయ్యి రాష్ట్ర మహాసభల్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. 1974లో ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయుల సంక్షేమం, విద్యారంగం, వికాసం లక్ష్యాలుగా కులం, మతం, ప్రాంతం, భాష, రంగు, లింగ వివక్షత లేని సమాజం, సమసమాజ స్థాపన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క సంక్షేమానికి సంబంధించి రీగ్రూపింగ్ స్కేల్ కానీ, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్కి సాధించడంలో కానీ, అలాగే బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ విధానాన్ని, అప్రెంటిస్ విధానం రద్దుకు సంబంధించినటువంటి మిలిటెన్సీ పోరాటాలు చేశాం. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి పోరాటంలోనూ ఉపాధ్యాయులు అనుభవిస్తున్నటువంటి అన్ని హక్కులను యూటీఎఫ్ అగ్రభాగాన ముందుండి ఈ రోజున పెద్ద ఎత్తున కృషి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ కోణంలోనే భవిష్యత్తులో ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవాలనేది ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ లక్ష్యంగా ఈ రాష్ట్ర మహాసభల్లో ముందుకు పోతా ఉన్నాం. గత ప్రభుత్వం 117 జీవోని తీసుకొచ్చి సాల్ట్ పథకంలో ప్రపంచ బ్యాంక్ అప్పు పేరుతో తీసుకొచ్చినటువంటి పథకాల వల్ల ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది కనుక ప్రాథమిక పాఠశాలను రక్షించుకోవడం అనేటువంటి మొదటి కర్తవ్యంగా ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చినటువంటి రాజ్యాంగం లౌకికత్వాన్ని, సమానత్వమైనటువంటి భావాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లేటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం కూడా ఈరోజు చేయాలనేటువంటిది. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని సంరక్షించుకుందాం అనేటువంటి నినాదాలతోటి ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తా ఉన్నాం. రాష్ట్ర మహాసభలకి మొదటి రోజు ప్రారంభకులుగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వస్తారని హామీ ఇచ్చారు. వారు వస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా విద్యా సదస్సుకు సంబంధించి వస్తూ ఉన్నారు. కేరళ నుంచి విద్యా ప్రముఖులు, అలాగే తమిళనాడు, ఢిల్లీకి సంబంధించినటువంటి విద్యా ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. గౌరవ ఎమ్మెల్సీలు, అలాగే సాహితీ రంగానికి సంబంధించి, మహిళా రంగానికి సంబంధించిన సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. అత్యంత ఘనంగా జరుగుతున్నటువంటి మహాసభల తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయులే కృషి చేయాలనేటువంటి నినాదాన్ని తీసుకోబోతా ఉన్నాం. అలాగే రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి పని కోసం విస్తృతమైనటువంటి ప్రచారాన్ని చేయబోతా ఉన్నాం. అలాగే తల్లిదండ్రులందరూ ప్రభుత్వ బడి మీద నమ్మకం కలిగించేటట్లుగా గ్రామ స్థాయికి వెళ్ళి గ్రామ సభలు పెట్టి వాటన్నిటిని కూడా అవేర్నెస్ చేసి ప్రభుత్వ పాఠశాలను రక్షించుకునే పని యూటీఎఫ్ గాను ఉపాధ్యాయులుగా బాధ్యత తీసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. అలాగే రాష్ట్రం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలు గడిచింది. ఇప్పటి వరకు 12వ పిఆర్సీ కానీ, అలాగే దానికి సంబంధించిన ఐఆర్ కానీ, చర్చలు కానీ, చైర్మన్ కానీ నియామకం చేయలేదు. తక్షణం నియామకం చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే బోధనేతర కార్యక్రమాలకు ఉపాధ్యాయుల్ని మినహాయించి బోధనకే పరిమితం చేయాలనేటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా ఒక కార్యాచరణ తీసుకుని భవిష్యత్తులో యూటీఎఫ్ ఉద్యమాన్ని నిర్మించడం, మరొక 50 సంవత్సరాలు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేటువంటి కోణంలో మేము ముందు ఉండేదానికోసం ప్రయత్నం చేస్తున్నాం కనుక అందరూ వేలాదిగా తరలిచ్చి మహాసభలు జయప్రదం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కమిటీగా కోరుతాం. కొమ్మోలు శ్రీనివాసరావు, ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. 2000లో మన కాకినాడలో 10,000 మంది వస్తారనుకుంటే 20,000 మందితో రాష్ట్రం నలుమూలల ఉపాధ్యాయులు, యూటీఎఫ్ కార్యకర్తలు తరలి వచ్చి రజతోత్సవాల్ని జయప్రదం చేసిన సంఘటన మన కళ్ళ ముందే మెదులుతూ ఉంది. అదే క్రమంలో మరొక 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో స్వర్ణోత్సవాలు ఈ కాకినాడ పట్టణంలో జరుపుకోవాలని చెప్పి రాష్ట్ర యూటీఎఫ్ నాయకులు, కార్యకర్తలు, సభ్యులు అందరూ కోరుకున్నారు. ఆ విధంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగా చురుగ్గా జరిగాయి. ఈరోజు 10,000 మంది సభ్యులు ఉన్నటువంటి ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ 1,20,000 సభ్యత్వానికి వచ్చి అగ్రభాగంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి సంఘంగా ఈరోజు ఏపీ యూటీఎఫ్ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా అధ్యక్షులు వారు చెప్పినట్టు ఈరోజు ఏవైతే యూటీఎఫ్ లక్ష్యాలు ఉన్నాయి, విద్యారంగాన్ని కాపాడుకోవటం, అలాగే రాజ్యాంగాన్ని కాపాడుకోవడంతో పాటు ఉపాధ్యాయ హక్కులు కాపాడుకోవటం కూడా మా లక్ష్యం. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఈ 50 సంవత్సరాలు మేము పనిచేసాం. ఈరోజు ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా మరిన్ని లక్ష్యాలతో ముందుకెళ్దామని అనుకుంటున్నాం. మరి రేపు 5, 6, 7, 8 తేదీల్లో
రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు తరలి వస్తూ ఉన్నారు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు ఈ ఉమ్మడి కాకినాడ జిల్లా కార్యకర్తలు బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. అకామిడేషన్ ఏర్పాటు చేశారు, అట్లాగే అన్ని వసతులు ఏర్పాటు చేశారు. అయితే ఈ సౌకర్యాన్ని, ఈ మహాసభల్ని ఉపయోగించుకొని వేలాది మంది యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తరలి రావాలని చెప్పి పత్రికాముఖంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే ఇంటలెక్చువల్ విద్యారంగ ప్రముఖులు, సాహిత్య రంగ ప్రముఖులు, అనేక రంగ ప్రముఖులు వస్తున్నారు కాబట్టి వాళ్ళ ఉపన్యాసాలు, వాళ్ళు చెప్పే మాటలు విని ఉత్తేజ పొంది మరొక 50 సంవత్సరాల ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ స్వర్ణోత్సవ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. అందుకని ఈరోజు ఇక్కడ ఈ సభలు ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే యూటీఎఫ్ సభ్యులు, కార్యకర్తలు అందరూ మహాసభకు తరలి రావాలని చెప్పి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.